అందరికీ శుభోదయం. ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు తెలుగు భాషా దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాము అంటే, ఈరోజు గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినం. అంటే గిడుగు రామమూర్తి పంతులు గారు ఎవరు? ఆయన జన్మదినాన్ని మనం తెలుగు భాషా దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాము? ముందుగా ఆయన వ్యవహారిక భాష ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మనం తెలుగు వారిగా పుట్టినందుకు, తెలుగు భాష వారిగా పుట్టినందుకు ఎంతో గర్వపడాలి అని అప్పయ్య దీక్షితులు చెప్పారు. మరి అంతేకాకుండా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ తెలుగు వారిగా పుట్టలేము అని మరి నాయకులు సుబ్బారావు గారు చెప్పారు. అంతేకాకుండా మరి అసలు ముందు తెలుగు భాష ఎలాంటిది? తేనె కంటే మధురమురా తెలుగు, ఆ తెలుగే మన కంటికి. తేనె కంటే మధురమైంది తెలుగు. తెలుగు ఎలాంటిది? తేనె కంటే మధురమైంది తెలుగు, ఆ తెలుగే మన కంటికి వెలుగు. అంటే అంత తీయనైన భాష తెలుగు. మరి అటువంటి తెలుగు భాష శ్రీకృష్ణదేవరాయలు వారు, విజయనగర సామ్రాజ్యానికి రాజు శ్రీకృష్ణదేవరాయలు వారు 15వ శతాబ్దంలోనే చెప్పారు, దేశ భాషలకు తెలుగు లెస్స అని. మరి అటువంటి తెలుగు భాష ఎంతో గొప్పది. మరి అంటే అన్ని భాషల కంటే తెలుగు భాష చాలా గొప్పది అని. అంతేకాకుండా భూమి అంతా తిరిగిన జన్మభూమి చేరగా, భాషని నేర్చినా అని భాషని వాడరా. మరి మనం ఉద్యోగ నిమిత్తం దేశం మొత్తం తిరిగినా పర్లేదు, చివరికి మన భాషలోనే మనం మాట్లాడతాము. భూమి అంతా తిరిగినా చివరికి జన్మభూమి చేరరా అన్నట్లుగానే మాతృభాషనే ఉపయోగిస్తాము. అదేవిధంగా మరి అంతేకాకుండా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా తెలుగును పాశ్చాత్యులు ఎంతో పొగిడారు. అజంతా భాష అని కూడా తెలుగులో అంటారు. మరి తెలుగు అనేది త్రిలింగా అనే పదం నుంచి వచ్చింది. త్రిలింగ నుంచే తెలుగు పదాలు వచ్చాయి. మరి అసలు గిడుగు రామమూర్తి పంతులు గారు ఎప్పుడు జన్మించారు? ఈయన ఆగస్టు 29, 1863లో జన్మించారు. ఈయన అంటే అంతకుముందు పాఠ్యపుస్తకాలలో గ్రాంధిక భాష ఉండేది. అంటే పండితులకు మాత్రమే అర్థమయ్యేది. గ్రాంధిక భాష ఉండేది, పండితులకు మాత్రమే అర్థమయ్యేది. మరి ఈ గ్రాంధిక భాష చదవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉండేది విద్యార్థులని చెప్పి, గ్రాంధిక భాషని కాకుండా వ్యవహారిక భాషలో పాఠ్యాంశాలు ఉంటే విద్యార్థులకు చాలా ఈజీగా, పిల్లలు బాగా తెలివిగా అర్థం చేసుకుంటారని, పామర్లకు సైతం వ్యవహారిక భాష అర్థమయ్యే విధంగా ఉండాలని, వ్యవహారిక భాషలోనే పాఠ్యాంశాలు ఉండాలని వ్యవహారిక భాషోద్యమాన్ని నడిపారు గిడుగు రామమూర్తి పంతులు గారు. ఆయన చేసిన సేవకు గాను మద్రాసు ప్రభుత్వం రావ్ బహదూర్ బిరుదుతో గిడుగు రామమూర్తి పంతులు గారిని సత్కరించింది. మరియు కైజర్-ఈ-హిందూ అనే బిరుదుతో కూడా గిడుగు రామమూర్తి పంతులు గారిని ప్రభుత్వం సత్కరించింది. అంతేకాకుండా 1938లో ఆయనకి ఆంధ్ర కళా పరిషత్ వాళ్ళు కళా ప్రపూర్ణ బిరుదుతో ఆయన్ని గౌరవించారు. మరి గిడుగు రామమూర్తి పంతులు గారు చేసిన సేవకు సపోర్ట్గా, ఆయన చేస్తున్న ఉద్యమానికి సపోర్ట్గా శ్రీనివాస అయ్యంగారు, గురజాడ అప్పారావు గారు కూడా ఎంతో మద్దతు ఇచ్చారు. వాళ్ళు కూడా అప్పటి నుంచి పాఠ్యాంశాలను వ్యవహారిక భాషలోనే బోధించడం మొదలుపెట్టారు. ఇక అప్పటి నుంచి పరీక్షలు కూడా వ్యవహారిక భాషలోనే రాయవచ్చు అని ఇక అమల్లోనికి వచ్చింది. ఈ విధంగా వ్యవహారిక భాషోద్యమానికి నడుం బిగించి వ్యవహారిక భాషోద్యమకారుడిగా, చరిత్రకారుడిగా, మరియు సంఘ సంస్కర్తగా, మరియు హేతువాదిగా ఈయన చాలా పేరు పొందిన వ్యక్తి గిడుగు రామమూర్తి పంతులు గారు. మరి ఆయన జన్మదినాన్ని అంత బాగా తెలుగు భాషకు సేవలు చేశారు కాబట్టి ఆయన యొక్క జన్మదినాన్ని మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము. కృతజ్ఞతలు.